ఫస్ట్ క్వశ్చన్ నేనే అడిగారా ఈ రోల్కి శాలరీ ఎంత అని. హెచ్ఆర్ స్మైల్ ఇచ్చిందా? కానీ రిజెక్షన్ మెయిల్ వచ్చి ఉంటుందే. ఎస్, నువ్వు అక్కడ హెచ్ఆర్ సిగ్నల్ అర్థం చేసుకోవాలి పింకీ. మనీ ఫస్ట్ అంటే ఓన్లీ మనీ ఇంట్రెస్ట్ ఉందని, అంటే నీకు ఈ రోల్ ఇంట్రెస్ట్ లేదని, కంపెనీ విజన్ ఇంట్రెస్ట్ లేదని, గ్రోత్ ఇంట్రెస్ట్ లేదనేసి అర్థం. శాలరీ ఇంపార్టెంట్ కదా బంటి. పింకీ శాలరీ కూడా ఇంపార్టెంటే, కానీ దానికంటూ ఒక టైమింగ్ ఉంటుంది. ఇక్కడ మనం 80-20 రేషియో ఫాలో అవ్వాలి. ఫస్ట్ 80% మనం వచ్చేటప్పటికి స్కిల్స్, ఆ రోల్ గురించి, ఆ రోల్కి నువ్వు పర్ఫెక్ట్ ఫిట్ అవుతావో లేదా డిస్కస్ చేయాలి. లాస్ట్ 20% మాత్రమే మనం శాలరీ గురించి డిస్కస్ చేయాలి. ఎప్పుడైనా సరే ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒక ఆర్డర్లో అడగాలి. ఫస్ట్ గ్రోత్ గురించి అడగాలి, దాని తర్వాత రోల్ గురించి అడగాలి, నెక్స్ట్ మాత్రమే మనము ఎప్పుడైనా సరే శాలరీ గురించి డిస్కస్ చేయాలి. లేదు అంటావా హెచ్ఆర్ ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్లో మనకి శాలరీ గురించి చెప్తుంది. నువ్వు తొందరపడిపోయి ముందే అడిగావు అనుకో, దాన్ని వాళ్ళు ఇమ్మెచ్యూర్గా కన్సిడర్ చేస్తారు. ఎప్పుడైనా సరే శాలరీ గురించి ఫస్ట్ క్వశ్చన్ అడిగావంటే నీకు ఇంటర్వ్యూలో అదే లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ మన ఛానల్.